విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ఇప్పటికీ అగమ్యగోచరంగానే ఉంది. ప్లాంట్ని ప్రైవేటీకరించాలన్న విధానంలో మార్పు ఉన్నట్టుగా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం చెప్పడంలా. మరో పక్కన పౌర సమాజం నుంచి, ప్లాంట్ ఉద్యోగుల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ పట్టాల మీదకి ఎక్కించడం కోసం 11,400 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా ఇది తమ ఘనతగా చెప్పుకుంది. అయినా స్టీల్ ప్లాంట్ నిలదొక్కుంటోంది అన్నటువంటి దాఖలాలు లేవు. దీనికి కారణం ఉద్యోగులు సరిగ్గా పనిచేయకపోవడం అన్నట్టుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చేసినటువంటి వ్యాఖ్య పెద్ద దుమారాన్నే రేపింది. కేంద్రం సాయం అందించిన తర్వాత కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు కోలుకోలేకపోతోంది, దీనికి బాధ్యులు ఎవరు అన్న విషయాల మీద అందరికీ సందేహాలు ఉన్నాయి. వీటికి సమాధానాల కోసం కేవీడి ప్రసాద్ గారు, జనరల్ సెక్రటరీ, స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ ఆర్ఐఎన్ఎల్ అంటే విశాఖ ఉక్కు కర్మాగారం, వారితోటి మాట్లాడదాం. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు వచ్చి మాతో మాట్లాడుతున్నందుకు నేనే ముందుగా మీకు ధన్యవాదాలు చెప్పాలి సార్. ఎందుకంటే మా సమస్యల గురించి చాలా జెన్యున్గా చెప్తున్న కొద్ది మందిలో మీరు ఒకళ్ళు. మీకు వాస్తవాలు మీ ద్వారా తెలియజేస్తే ఖచ్చితంగా మాకు మంచి ప్రయోజనం కలుగుతుంది ప్లాంట్కి, తద్వారా దేశానికి అనే ఉద్దేశంతో మీ నంబర్ తీసుకుని మరి మీతో కాంటాక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మనం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలి అంటే యాక్చువల్గా చాలా అంశాలు ఉన్నాయి. అది కొద్దిసేపట్లో మాట్లాడగలిగిన అంశం కాదు యాక్చువల్గా. అయితే బయట అంటే రాష్ట్ర ప్రజలకి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. చాలా కాలంగా రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈ అంశం మీద. అసలు సమస్య ఎక్కడ ఉంది అనేది ఎవరికి అర్థం కావడం లేదు. నిజం చెప్పాలి అంటే సాధ్యమైనంత సింప్లిఫై చేద్దాం ఈ అంశాన్ని. సో ముందుగా నా ప్రశ్న ఏమిటంటే, కేంద్రం ఈ మధ్యకాలంలో 11,400 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ ప్లాంట్ని బతికించాలి అనుకుంది. అది రాష్ట్ర ప్రజల ఒత్తిడి వల్ల, లేక ప్లాంట్ ఉద్యోగుల ఒత్తిడి వల్ల, పౌర సమాజం ఒత్తిడి వల్ల, లేక కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కూడా చేసి ఉండొచ్చు. ఏం చేసినా 11,400 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. ఇంత అమౌంట్ ఇచ్చిన తర్వాత ప్లాంట్కి ఉపయోగం జరిగిందా, జరగలేదా? సార్, మీరు 11,400 కోట్లు ఇచ్చారు, అది రకరకాల ఒత్తిళ్ళు అనుకుంటున్నారు. ఇంకొక యాంగిల్ కూడా ఉంది సార్. ఏదైనా కూడా ఒక ప్లాంట్ కావచ్చు, ఒక సంస్థని బ్రతికించి రన్నింగ్లో ఉన్నప్పుడు, అంటే ప్రైవేటీకరణ చేద్దాం అనుకున్నప్పుడు అది రన్నింగ్లో ఉంచే చేస్తారు. దీనికి గతంలో కూడా ఉదాహరణలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా కావచ్చు, ఎయిర్ ఇండియాకి 25,000 కోట్లు ప్యాకేజ్ ఇచ్చారు, రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు. దాన్ని ఫస్ట్ సర్టెన్ డెప్స్లోంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత, ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద ఎక్కువ ఓవర్ బర్డెన్ ఉన్నప్పుడు రారు. సో ఆ ఉద్దేశంలో కూడా జరిగి ఉండవచ్చు. అంటే బట్ ఇప్పుడు ఇది అంటారు కదా, కోడికో లేకపోతే ఆ పోతుకో బాగా పెట్టి తిండి పెట్టి ఆ తర్వాత కోసి తింటారు. సింపుల్. మనం కారమ్మాలు అట్లా అంటున్నారు. కారమ్మాలు అంటే టైర్లు మార్చి అమ్ముతాం, ఎందుకంటే ఫస్ట్ టైర్ కండిషన్ చూస్తారు. సో దీన్ని అమ్మే ఉద్దేశంతో ఈ 11,400 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎందుకంటే దాని పరిస్థితి బాగాలేదు, ఆరోగ్యం కొంచెం మెరుగుపరిచి అప్పుడు అమ్మొచ్చు అనే ఉద్దేశంతో అనేది మీ అనుమానం అనేది కూడా ఒక యాంగిల్లో. ఎందుకని చెప్తున్నానంటే సార్, స్టీల్ని అమ్మాలి, అసలు విశాఖ ఉక్కుని దేనికి అమ్ముతున్నారు అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే ఇక్కడ మేము విభేదించేది ఏంటంటే సార్, స్టీల్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో కూడా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, మనం గతంలో సిమెంట్ని చూసాం. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చచ్చిపోయిన తర్వాత ఇవాళ రోజున సిమెంట్ రేటు పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ అధీనంలో. అంటే ఒక పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్స్ కూడా మాకు రేటు తగ్గించండి బాబు అని అడుక్కోవాల్సిన పరిస్థితిలో ఉంది. అలాగే ఐడిపిఎల్ చచ్చిపోయిన తర్వాత డ్రగ్స్ అండ్ ఫార్మా ఎలా అయిందో చూస్తాం. నెక్స్ట్ స్టీల్ అనేది నెసెసిటీ సార్, ఇట్స్ నాట్ లగ్జరీ. ఇది పూర్తిగా ప్రైవేట్. ఎందుకు ఎయిర్ ఇండియాని ప్రైవేటీకరించారు, దాని తర్వాత రేట్లు మేము మొన్న 18,000 ఇచ్చి వైజాగ్ రావాల్సి వచ్చింది, విశాఖపట్నం. అంటే ప్రైవేటీకరణ లేకపోతే ప్రభుత్వంలో చేయటం అనే దాని మీద రకరకాల వాదనలు ఉన్నాయండి. గతంలో ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సిమెంట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోటా సిస్టమ్ ఉండేది, దానికి రికమెండేషన్ తెచ్చుకోవాలి, ఇట్లాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి. ప్రభుత్వంలో ఇన్ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది అనేది ఒక అభిప్రాయం. సో ఎందుకోసం ఈ ఆలోచన చేశారు అనేది పక్కన పెడదాం. ఇప్పుడు 11,400 కోట్ల ఇస్తోంది ఎందుకు అంటే అది మరీ సిక్
స్థాయిలో ఉంది. దాన్ని కొంచెం మెరుగుపరిచి బహుశా అమ్మేటువంటి ఉద్దేశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికీ వాళ్ళు ప్రైవేటైజ్ చేస్తారు, ఇది అమ్మటం కోసమే చేస్తున్నారు అనే అనుమానం ఎందుకు వచ్చింది మీకు? సార్ ఇది యాక్చువల్గా 2021 ముందు ఎలాంటి అనుమానాలు లేవు ఎవరికి. ఎందుకంటే అప్పటి వరకు ప్రభుత్వ రంగంలోనే సెయిల్ ఉంది. అంటే ఇక్కడ ప్రైవేటీకరణ కూడా 2 రకాలు ఉంది సార్. గతంలో కూడా షేర్లు అమ్మారు. ఈవెన్ డిఫెన్స్ సెక్టర్లో ఉన్న మెదానికి కూడా షేర్లు అమ్మారు 2 years బ్యాక్, 3 years బ్యాక్. అలాగే సెయిల్ కూడా 35% డిజన్వెస్ట్ చేశారు. చెయ్యాలనుకుంటే 6 నెలలు కూడా డిజన్వెస్ట్ చేయొచ్చు షేర్స్ రూపంలో. కానీ 2021 జనవరి 27న 340 పైసలకు ఉన్న పబ్లిక్ సెక్టర్స్ని 2గా విభజించారు సార్. ఆ రెండుగా విభజించినప్పుడు సర్టెన్ సెక్టర్స్ నాన్ స్ట్రాటజిక్లో ఉన్నాయి, కొన్ని సెక్టర్స్ మాత్రం స్ట్రాటజిక్లో పెట్టారు. స్ట్రాటజిక్లో పెట్టిన వాటికి 4-5 రకాలుగా గవర్నమెంట్ సపోర్ట్ చేయొచ్చు. అయితే గవర్నమెంట్ బడ్జెటరీ శాంక్షన్స్ ఇవ్వచ్చు, ఇంకో పబ్లిక్ సెక్టర్స్తో పెట్టించవచ్చు, షేర్స్ అమ్మొచ్చు, ఇవేమీ కాకపోతే అమ్మేయచ్చు, లేకపోతే క్లోజ్ చేయొచ్చు. కానీ నాన్ స్ట్రాటజిక్లో వాటికి 2 అని చెప్పి క్లియర్గా, ఇది మేము చెప్పలేదు సార్, ఆ పాలసీ చెప్తుంది, దీపం చెప్తుంది. ఇక్కడ ఒకటి సార్, పబ్లిక్ సెక్టర్స్ అన్నీ కూడా ది రన్ బై పాలసీస్, నాట్ ఎవరో ఒక ఇండివిజువల్ చెప్పారనో లేకపోతే ఒక పెద్ద నాయకుడు మాట్లాడినా రన్ అవ్వ. అయితే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నాన్ స్ట్రాటజిక్ కేటగిరీ కింద పెట్టారా? ఎంటైర్ స్టీల్ సెక్టరే నాన్ స్ట్రాటజిక్లో, ఎంటైర్ స్టీల్ సెక్టర్నే నాన్ స్ట్రాటజిక్ కింద పెట్టారు. అంటే కీలకమైనది కాదు, కీలకమైనది కాదు. ఇక్కడ మీరు ఇప్పుడు స్ట్రాటజిక్లో పెట్టిన రంగాలు చూసుకుంటే అటామిక్, స్పేస్, డిఫెన్స్, ట్రాన్స్పోర్ట్, కోల్, మినరల్, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇవన్నీ కూడా స్ట్రాటజిక్ అన్నారు, ట్రాన్స్పోర్ట్తో సహా. ఇవన్నీ కూడా స్టీల్ మీద ఆధారపడి ఉన్నాయి. నెక్స్ట్ మేమేమంటామంటే, ఈ స్ట్రాటజిక్ నాన్ స్ట్రాటజిక్ చేసేటప్పుడు తగినంత చర్చ జరగలేదు, మీరు దాన్ని రివ్యూ చేయండి. గత 4 సంవత్సరాలుగా కొన్ని వందల రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, 750 మంది ఎంపీలు స్ట్రాటజిక్లో పెట్టమని. స్టీల్ సెక్టర్ స్ట్రాటజిక్లో పెట్టండి, రివ్యూ చేయండి. ఓకే, అదొక ఇష్యూ. రెండవది నేను అడిగిన మెయిన్ ప్రశ్న, ఈ 11,400 కోట్ల రూపాయలతోటి ఈ స్టీల్ ప్లాంట్ని సంపూర్తిగా రివైవ్ చేయడానికి అవకాశం ఉందా లేదా? యాక్చువల్గా ఉంది సార్, బట్ మనకి జనవరిలో అనౌన్స్ చేసిన తర్వాత ఈ రోజుకి 11,400 కోట్లు ఇవ్వాల. ఓకే, ఇంకా స్టిల్ అరౌండ్ 750 crores అరౌండ్ పెండింగ్ పెట్టారు. దాన్ని 4 విడతల్లో ఇచ్చారు. నెక్స్ట్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఒక కారుని మనం 3 సంవత్సరాలుగా వాడలేస్తారు. దానికి టైర్లు దెబ్బతింటాయి, ఇంజిన్ సర్వీస్ చేయించుకోవాలి, బ్యాటరీ పోతుంది, ఇవన్నీ చేయించుకున్న తర్వాత ఏమన్నా పెయింట్లు, ఎలాంటివన్నా సీట్లు ఎట్లాంటివన్నా చేసుకుని తర్వాత దాన్ని లైన్లో తీసుకురావాలి. ఇక్కడ ఏం జరిగింది, దీనికి ఒక 10 లక్షల ఫైనాన్స్ ఉంది, ఒక 2 లక్షలు ఇమీడియట్గా కట్టాలి, ఒక 5 లక్షలు ఇచ్చారు. 2 లక్షలు కట్టి మిగిలింది రిపేర్లన్నీ చేయించుకొని మంచి డ్రైవర్ని పెట్టుకుని రోడ్ ఎక్కిస్తాం. దీని అదేమీ చేయకుండా ఇచ్చిన మెజారిటీ డబ్బులన్నీ కూడా బ్యాంక్ లోన్స్కి వినియోగించారు. మా బ్లాస్ట్ ఫర్నెస్ 3 ఇది ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటారండి? సరే, ఇవన్నీ కేంద్రంలో ఉన్న, అంటే గతంలో ఒకప్పుడు నవరత్న స్టేటస్ వచ్చిన తర్వాత మా ఫుల్ బోర్డు ఉండేది. 5 ఫంక్షనల్ డైరెక్టర్స్, ఒక చైర్మన్ గారు, 3 ఇండిపెండెంట్ డైరెక్టర్స్, 2 గవర్నమెంట్ డైరెక్టర్స్, వీళ్ళందరూ కూర్చొని మేజర్ డెసిషన్స్ తీసుకునేవాళ్ళు. అక్కడ చైర్మన్ అండ్ ఫంక్షనల్ డైరెక్టర్స్ మాట చెల్లేది. తర్వాత పర్టికులర్గా ప్రైవేటైజేషన్ అయిన తర్వాత మాకు పూర్తి స్థాయి డైరెక్టర్లు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం తీసుకున్నప్పుడు 2 డైరెక్టర్లు. ప్రైవేటైజేషన్ ఆలోచన వచ్చిన తర్వాత, 21 అనౌన్స్ చేసిన తర్వాత పూర్తి స్థాయి డైరెక్టర్ లేరు మాకు, మా ప్లాంట్ నడపడానికి. కాబట్టి మీ ప్లాంట్కి అక్కడ తలకాయ లేని పరిస్థితి ఉన్నది. ఆ కారణం చేత ఇప్పుడు నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? నిర్ణయాలన్నీ స్టీల్ మినిస్టర్ నుంచి వస్తున్నాయి. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ అప్పులు ఉన్నాయి. నేను చూసిన దాని ప్రకారం కూడా ఎప్పటి నుంచో పేరుకుపోయిన అప్పులు ఒక భారం కదా. ప్లాంట్ స్టార్ట్ అయ్యేటప్పటికి 4,000 కోట్ల అప్పు. ఓకే, అక్కడ నుంచి తదనంతరం 90. ఎందుకు ఈ అప్పు వచ్చిందో తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఈ అప్పులు తీర్చడానికే ఈ ఇచ్చినటువంటి 11,400 కోట్లు ఖర్చు పెట్టారా? మెజారిటీ పోర్షన్ దానికే వెళ్ళింది. దానివల్ల ఏమైంది చెప్పండి. తర్వాత దానివల్ల ఇప్పుడు ఆల్రెడీ మేము 3 years నుంచి వాడిన ఎక్విప్మెంట్, ఇక్కడ ప్లాంట్ రెండు రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ 3 million స్టేజ్, ఇది 1982లో ఏంటది ఇంకోసారి చెప్పండి. 3 million టన్ను ఫస్ట్ కట్టారు సార్. ఇది కెపాసిటీ 3 million టన్. దానిలో 3 రోలింగ్ మిల్స్, ఒక ఎస్ఎంఎస్, ఒక స్టీల్ మిల్ షాప్, ఒక బ్లాస్ట్ ఫర్నెస్, 2 బ్లాస్ట్ ఫర్నెస్లో దాని కన్సర్న్ ఫాలోఅవుట్ డిపార్ట్మెంట్స్ కూడా కట్టారు. ఇదంతా కూడా 1980-90 మధ్యలో టెక్నాలజీ, రష్యన్ టెక్నాలజీ. సో ఇప్పుడు 32 years అయిపోయింది. అంటే ఇక్కడ మా ఘనత, విశాఖకు ఉద్యోగుల ఘనత
25 ఇయర్స్ దాటి అంత పెద్ద కోకోన్ బ్యాటరీలు ప్రపంచంలో ఎక్కడా నడవు. కానీ మా దగ్గర 32 ఇయర్స్ అయినా స్టిల్ వీఆర్ రన్నింగ్, వీఆర్ ఏబుల్ టు రన్నింగ్. ఎందుకు రన్ చేస్తున్నాము అంటే మేము దానికి స్పేర్స్ అన్నీ కూడా మేమే ఇండిజినస్ చేసాము, ప్లస్ ఎంప్లాయీస్ ఎక్స్పీరియన్స్ మీద నడుపుతున్నారు, ప్లస్ మాకు ఇంకో దారి లేదు. యాక్చువల్గా అయితే బ్లాస్ట్ ఫర్నేస్లు ఇంత పెద్ద బ్లాస్ట్ ఫర్నేస్లకి ఇంత పెద్ద కెపాసిటీకి ఒక కోకోన్ బ్యాటరీ కన్స్ట్రక్షన్లో ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే ఇవి 25 ఇయర్స్ ఇవి పోతూ ఉంటాయి, ఇవి డెమాలిష్ చేసి మళ్ళీ కొత్తది కడతా ఉండాలి. అది లేకుండా 5 బ్యాటరీలకి మేము పరిమితం అయ్యాం. అందులో 4 బ్యాటరీలు ఓల్డ్ బ్యాటరీస్, వాటిని నడుపుతున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో 3 మిలియన్ టన్నుల ఎక్విప్మెంట్ ఓల్డ్ అయిపోయింది. దాన్ని కొత్త ఫేజ్ది 4.3 మిలియన్ టన్ను, అది న్యూ ఎక్విప్మెంట్. మాకు ఇక్కడ అంటే మీ కంపేర్ చేయడానికి ఒక లారీ ఉంది, ఒక టిప్పర్ ఉంది. లారీని అన్లోడ్ చేయాలంటే 10 మంది లేబర్ కావాలి. టిప్పర్ బటన్ నొక్కితే అన్లోడ్ అయిపోతుంది. ఈ పర్టికులర్గా లాస్ట్ 1.5 ఇయర్లో ఈ లారీ టిప్పర్ లాగా మీరు ఎందుకు ఆ లారీని అన్లోడ్ చేయరని చెప్పి కూర్చున్నారు. అది ఎట్లా అవుతుంది? సో ఇక్కడ ఈ వాస్తవిక పరిస్థితి అనేది మరి ఎందువలనో కానీ పై స్థాయి అధికారుల వరకు అలాగే మంత్రుల వరకు వెళ్ళలేదు. దాని మీద ఏం చేశారు, మ్యాన్ పవర్ని తగ్గించారు. యాక్చువల్గా మేము మ్యాన్ పవర్ చాలా ఆప్టిమమ్ మ్యాన్ పవరే ఉంది మాకు. సంస్కరణలని ఇప్పుడు అన్నీ చెప్తున్నారు కదా సార్. మేము 1989లోనే ఇదే కెపాసిటీకి 30,000 పైన 40,000 పైన ఉంటే సెయిల్లో మేము 17,000తోనే మేము క్లోజ్ చేస్తాం. లేకపోతే సెయిల్ టైప్లో ఉంటే మాకు కూడా అందరికీ ఉద్యోగాలు వస్తాయి. నేను మీ ఎంప్లాయీస్ ఎంతమంది ఏమిటి దాని సంగతికి వస్తాను. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఇచ్చినటువంటి 11,400 కోట్లు ఈ అప్పులకి వాటికి అయిపోయినాయి. దానివల్ల యాక్చువల్గా ప్లాంట్లో ఎక్విప్మెంట్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి వాటికి అవకాశం లేకుండా పోయింది. అదేనా ప్రధానంగా? నెక్స్ట్ అన్టైమ్లీ బ్లాస్ట్ ఫర్నెస్ రైజ్ చేశారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా 11,400 నేను మీకు డబ్బులు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాను కదా. అదే టైప్లో మా మేనేజ్మెంట్ ఇలా చెయ్యాలని చెప్పేసి గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్ట్రీ కావచ్చు, క్యాబినెట్ కావచ్చు అడిగింది వీళ్ళని. మీరు వెంటనే 3 ఫర్నెస్లు రైజ్ చేయాలి, పూర్తి స్థాయి ప్రొడక్షన్ తీయాలని చెప్పారు. అది యాక్చువల్గా జూన్లో రైజ్ చేశారు. మేమేం చెప్పామంటే ఇది ఫిబ్రవరిలో రివీల్ చేసుకున్నప్పుడు కానీ మేము మా డిపార్ట్మెంట్స్లో చెప్పింది హెచ్ఓడీస్ అందరికీ, సార్ నవంబర్లో వెళ్దాము, ఎందుకంటే స్టీల్ మార్కెట్ ఉండదు, ప్లస్ రైనీ సీజన్లో మెటీరియల్ బల్క్ మెటీరియల్ దాన్ని మూవ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది, రైనీ సీజన్ దాటాక వెళ్దాము, ముందు రిపేర్లు చేయించుదామని అడిగాము. బట్ పైనుంచి వచ్చిన ఫోర్స్కి ప్రెషర్కి ఏప్రిల్ అన్నారు, జూన్లో రైజ్ చేశారు. లాస్ట్ టైం సెక్రటరీ గారు వచ్చినప్పుడు కూడా అదే చెప్పారు, అన్టైమ్లీ రైజింగ్ ఆఫ్ బ్లాస్ట్ ఫర్నేస్. అన్టైమ్లీ రైజింగ్ అంటే ఏమిటండి? అంటే బ్లాస్ట్ ఫర్నేస్ని వర్క్ చేయించడం 3 సంవత్సరాల నుంచి అది డౌన్ అయ్యి ఉంది కదా సార్. సడన్గా వర్క్ చేయించుకోవడం. బ్లాస్ట్ ఫర్నేస్ అనేది అది చిన్న స్టవ్ కాదు కదా, అది రైజ్ చేయాలంటేనే 1000 టన్నుల కోక్ వేయాలి, తర్వాత దాన్ని కంటిన్యూస్గా ఆపరేషన్లో పెట్టాలి. సో బలవంతంగా మీ చేత రైజ్ చేయించాలి, అది మా చేతిలో లేదు. చేయించడం వల్ల ఏమైంది? చేయించడం వల్ల దానికి తగ్గట్టుగా రా మెటీరియల్ సప్లై చేయలేకపోయాం. ఇక్కడ అసలు విషయానికి వద్దాం. చాలా కాలంగా మీ ఉద్యోగులు కానివ్వండి, ఇతర విమర్శకులు కానివ్వండి చెప్పేది ఏమిటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ముడి సరుకుని ప్రభుత్వం ప్రొవైడ్ చేయడం లేదు. అవును సార్. అది కనుక ఉంటే అసలు ఈ నష్టాలే రావు. అవును సార్. చాలా సింపుల్గా జనానికి అర్థం కావడానికి, చాలా కాలం నుంచి నష్టాల్లో ఉంది కదా, ఇదే ప్రధాన కారణమా? ఇది చాలా వరకు ప్రధాన కారణం సార్. ఎందుకంటే యాక్చువల్గా 2000 వరకు ఐరన్ ఓర్ రేట్లో పెద్దగా మార్పు లేదు సార్. ఇది ఎందుకు ఐరన్ ఓర్ ఇవ్వలేదంటే ఆ టైంలో ఎన్ఎండిసి విశాఖపట్నం వరకు పోర్టుకి ఇస్తుంది కాబట్టి ఒక 20 కిలోమీటర్ల రైల్వే లైన్ వేస్తే వచ్చి పడిపోతుంది. మెయిన్ ఎప్పటి వరకు ఇది 2001-2 వరకు ఇట్లా వచ్చింది మీకు ముడి సరుకు తక్కువ మార్జిన్తో వచ్చేది. ఎప్పుడైతే చైనా స్టీల్ ప్రొడక్షన్ పెంచిందో ఇంటర్నేషనల్గా ఐరన్ ఓర్ రేటు పెరిగింది. ఎన్ఎండిసి మధ్యలో ఎన్ఎండిసి ఏమైంది, అది కూడా డిజిన్వెస్ట్మెంట్, అది కూడా షేర్లు బయటకు వెళ్ళినాయి. సో వాళ్ళ బోర్డు ఒప్పుకోదు కదా మాకు సబ్సిడీ ఇవ్వడానికి. సో మేము కూడా గవర్నమెంట్ బయట రేటుకే, చైనా వాడు కొనుక్కుంటున్న రేటుకే మేము కొనుక్కోవాల్సి వచ్చింది. సో అక్కడ ఏమైంది, 1000-1200కు వచ్చే ఐరన్ ఓరు 4000, 5000, 6000కి వెళ్ళి. ఇక్కడ ఒక కీలకమైన అంశం అండి. ఇప్పుడు అందరూ ఏమంటారు, ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా మాట్లాడారు. ఏంటంటే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ వాళ్ళు ఇదే రేటుకి కొనుక్కొని బయట మార్కెట్లో లాభాలు సంపాదిస్తున్నారు, మీరెందుకు చేయలేరు? ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నిటికీ వాళ్ళకి సరిపడా పూర్తిగా 100% కాకపోయినా కొద్ది గొప్ప మైన్స్ ఉన్నాయి సార్. అన్నిటికీ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు ఏమేమి ఉన్నాయండి? ఉదాహరణకి జిందాల్ ఉంది కదా ఒకటి పెద్దది మనకు తెలిసి, టాటా ఉంది. టాటాకి 500 కోలు 2 మైన్స్ ఉన్నాయి.
టాటా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ చూసుకున్నప్పుడు రా మెటీరియల్ పర్సెంటేజ్ టాటాకి 25%, సెయిల్కి 40-45, జిందాల్కి 53%. మాకు 60-62 ఉండేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో 75-79 వరకు పెరిగిపోయింది. ఏంటి 75% ఆఫ్ ది యాక్చువల్ రా మెటీరియల్ కాస్ట్ మీ ఒక్కళ్ళకే ఆ స్థాయిలో ఉంది. మా ఒక్కళ్ళకే 70 దాటి మా ఒక్కళ్ళకే ఉంది. ఎందుకు కారణం ఏంటి? ఐరన్ ఓర్. ఇప్పుడు ఐరన్ ఓర్ మీకు క్యాప్టివ్ మైన్స్ ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల మీరు బయట ఓపెన్ మార్కెట్లో కొనుక్కుంటారు. ఇక్కడ ఇంకోటి జరిగింది సార్, గతంలో 60-62 మధ్యలో ఉండేది, ఈ మధ్య ఎందుకు 10-15% ఎందుకు పెరిగిందంటే ఐరన్ ఓర్కి ప్రత్యామ్నాయంగా మాకు కిరండల్ బచ్చ నుంచి రావాలి. వర్షాకాలంలో మీకు ఆ ఘాట్ రోడ్లో రావు. రానప్పుడు దానికి రీప్లేస్మెంట్ కింద పెలెట్స్ కొంటున్నారు. పెలెట్ అనేది ఐరన్ ఓర్ నుంచి పెలెట్ తయారు చేస్తారు. అది కూడా సేమ్ ఐరన్ కంటెంటే ఉంటుంది, కాకపోతే దాన్ని మాడిఫై చేస్తారు, కొంచెం దాన్ని ఒక ప్రాసెస్ చేసి పెలెట్స్ కింద తయారు చేస్తారు. ఆ పెలెట్స్ 11,500-12,000 ఉంటుంది. రేట్ ఇంకా ఎక్కువ. రేటు ఆల్మోస్ట్ ఐరన్ ఓర్ బచ్చేలి ఐరన్ ఓర్ మేము తీసుకునే బచ్చేలి ఐరన్ ఓర్ మీద ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది. దానికి సింటర్ అనేది తయారు చేస్తాం 2,000-2,500 అవుతుంది. అంటే 8,000-8,500తో అయ్యే ఖర్చు 12,000 ప్లస్ అయింది. ఎందుకు? ఐరన్ ఓర్ని మనం ఈ వర్షాల వల్ల ఈ అన్సీజన్ వల్ల మనం తెచ్చుకోలేకపోయాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి జరిగింది సార్, ఫిబ్రవరి నుంచి ఎప్పుడైతే గవర్నమెంట్ చేయంగానే 9 rakes పర్ డే రావాలని మేము NMDCకి అడిగాం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ 5 నెలలు కూడా 5 rakes దాటి ఏ రోజు రాలేదు యావరేజ్ మంత్లీ. అంటే మనం 40% లెస్తో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎవరైనా కూడా దాన్ని పోస్ట్ పోన్ చేయాలి. ఎందుకంటే మా దగ్గర కనీసం ఒక ఏంటి పోస్ట్ పోన్ చేయాలి? బ్లాస్ట్ ఫర్నేస్ని మళ్ళీ రేట్ చేయడాన్ని పోస్ట్ పోన్ చేయాలి. మన దగ్గర ముడిసరికి లేదు, దీన్ని మాత్రం స్టార్ట్ చేసి 1,00,000 టన్నులు కావాలి, 60,000 ఉంది అంటే 15 రోజుల తర్వాత మళ్ళీ ఎత్తుక్కోవాలి. ఇలాంటి కండిషన్లు ఏమన్నారంటే పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆ పెలెట్స్ కొనేద్దాం అన్నారు. ఓకే, అవి ఇంకా ఎక్కువ రేటు. ముడిసరుకు ధర ఇంకా ఎక్కువ పడింది మీకు. ఇక్కడ ఇంకోటి కూడా జరిగింది సార్, కోకోన్ బ్యాటరీలని రిపేర్ చేయించమని అన్నాం కదా, అవి బ్యాటరీలు రిపేర్ చేయకపోవటం వల్ల మాకు 23,000 చిల్లర కోక్ తయారవుతుంది. బయట నుంచి కోక్ కొనాల్సి వచ్చింది. అది 28,000-29,000లో కోక్ కొంటున్నాం. అక్కడ 5,000-6,000 అది పెరిగింది. మోరోవర్ ఆ కోకు మా కోక్ అంత క్వాలిటీ ఉండదు. ఇంటి భోజనంలాగా బయట భోజనం ఉండదు కదా, మా కోక్ అంత క్వాలిటీ ఉండదు. దాని మీద ఏమవుతుంది, ఎక్విప్మెంట్ మీద లోడ్ పడుతుంది, ఫర్నెస్ దెబ్బతింటుంది, ప్లస్ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది 10-15. అట్ ది సేమ్ టైం మార్కెట్లో మేము జిందాల్కి ఈక్వలెంట్గా ఇప్పుడు నేనే మీ దగ్గరికి వచ్చి కొనండి టన్ 70,000 సార్ అంటే మీకు 55,000తో జిందాల్ దొరుకుతున్నప్పుడు మీరు 70,000 మీరు ఎందుకు కొంటారు? నా మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు ఎక్కువ అంటే కొనరు కదా సార్. అందువల్ల మేము మార్కెట్లో అదే రేట్కి. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంది, రేట్ వచ్చే వరకు ఉంచుదామా అనుకుంటే రేట్ వచ్చే వరకు ఉంచడానికి మాకు ఇది అమ్మి తెచ్చుకుంటే కానీ రా మెటీరియల్ లేదు. మేము ఇప్పుడు మీరు 11,400 కోట్లని చూస్తున్నారు, మేము 16,000 కోట్లు అమ్మాం. ఆ డబ్బులు కూడా మేము ఆ డబ్బులు మాత్రమే మేము ఈ రా మెటీరియల్కి కానీ ఎంప్లాయీస్కి కానీ మిగిలిన వాటికి వాడుకోవాలి. సో ఈ కండిషన్లో మాకు ఎప్పుడైతే రా మెటీరియల్ కాస్ట్ పెరిగిందో ఆన్ అన్ యావరేజ్ ఈ లాస్ట్ 3 months నుంచి BF రైజ్ అయిన తర్వాత 100-200 కోట్ల వరకు లాస్లే కనబడుతున్నాయి. ఇప్పుడు కూడా లాస్లో నడుస్తోంది. లాస్ ఎవ్రీ మంత్ మేలో బిఫోర్ మంత్ ఎవ్రీ మంత్ లాస్లో నడుస్తోంది. ఇప్పటికీ కూడా మేలో 90 కోట్ల చిల్లర ప్రాఫిట్ కనిపించింది. అంటే నెట్ క్యాష్ ప్రాఫిట్స్లోకి వచ్చాం, బాగుంది అనుకున్నాం. జూన్లో ఎప్పుడైతే రైజ్ అయిందో మార్కెట్ డౌన్ అయింది. మూల కారణం ఇంకోటి చూడండి సార్, వర్షాకాలంలో మీరు ఎవరు హౌస్ కన్స్ట్రక్షన్ చెయ్యరు. ఓకే, అది ఎవ్రీ ఇయర్ అందరికీ తెలిసిందే. ఆ టైంలో బ్లాస్ట్ ఫర్నేస్ని రైజ్ చేశారు. అది మేము కాదు కదా, కార్మికులం కాదు కదా. మీకు ఇంకొకటి జరిగింది సార్, లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు అంటే ఒక ఫర్నేస్ 7,000 తీయాలి సార్. మాకు ఒక ఫర్నేస్ మెటీరియల్ ఉన్నప్పుడు, ఒక ఫర్నేస్ కన్నా కొంచెం ఎక్కువ 10% ఎక్కువ ఉన్నప్పుడు, మాకు మెటీరియల్ అందుబాటులో ఉన్నప్పుడు 100% ప్రొడక్షన్ తీస్తాం. 2 ఫర్నేస్ల మీద 14,000 చాలా కాలం తీస్తాం, ఇప్పుడు కూడా తీస్తాం. 3 ఫర్నేస్ల మీద 21,000కి ఇంటేక్ మెటీరియల్ లేనప్పుడు మేము ఎట్లా తీయగలుగుతాం? ఈ ప్రాబ్లం వల్ల అక్కడ నష్టం కనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మీకు ప్రధానంగా ముడి సరుకుని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల, దానికి సంబంధించిన మైన్స్ ఇవ్వకపోవడం వల్ల ప్రధానంగా భారం ఎక్కువ పడుతుంది. అంటే ఇక్కడ దీనికి మేము ఒక పరిష్కారం గత 4 సంవత్సరాలకు చెప్తున్నాం సార్. ఇన్ఫ్యాక్ట్ దీని ముందు కూడా చెప్పాం. సెయిల్లో కాదండి, మీకు అసలు ఎందుకు ఇవ్వట్లేదండి? అంటే యాక్చువల్గా అందరికీ ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఆర్సెల్ఆర్ మిత్తల్ పెట్టబోతున్నారు అనకాపల్లిలో, మీ దగ్గరే. వాళ్ళకి మైన్స్ ఇవ్వలేదే. వాళ్ళకి ఎట్లా మరి? ఎట్లా మైన్ సప్లై
అన్ఇంటరప్టెడ్ మైన్ సప్లై. ఎందుకంటే మమ్మల్ని చూశారు కదా వాళ్ళు. ఆ. నేను అంటే వాళ్ళకి సప్లై చేసే విధంగా ఎవరు గ్యారంటీ ఇస్తున్నారు? ఎన్ఎండిసి నుంచి గ్యారంటీ ఇమ్మని చెప్పేసి వీళ్ళందరూ అడిగారు. స్టేట్ గవర్నమెంట్ కూడా అడిగింది. స్టేట్ గవర్నమెంట్ కూడా అడిగింది. స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కూడా అన్ఇంటరప్టెడ్గా మీరు ముడి సరుకుని సప్లై చేయండి చేసే విధంగా ఎన్ఎండిసినో మరొకళ్ళని ఆదేశించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడగట్లేదా? ఎంఓయూ ఉంది సార్, మీకు కూడా ఉంది. మాకు ఉంది ఎంఓయూ. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఎప్పుడన్నా మా క్యాష్ ఫ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వమంటారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది సార్, ఆ రైల్వే లైన్కి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇంచుమించు 6 నెలల పాటు కంటిన్యూస్గా రైన్స్ పడే ఏరియా అది, అరౌండ్ 400 కిలోమీటర్స్. అప్పుడు రావా ఏంటి ఘాట్లో? ఇప్పుడు అరకు కేకే లైన్ ఉంది కదా. కాదు, అప్పుడు మీకు రాదా, సప్లై రాదా? తగ్గుతుంది కదా. అంటే 6 రేకులు రావాల్సింది 3 రేకులు వస్తాయి. వీళ్ళకి ఎట్లా జరుగుతుంది రేపు పైప్ లైన్ అడుగుతున్నారు వాళ్ళు, ఆర్సిలర్ మిత్తలకి పైప్ లైన్. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడి నుంచి పైప్ లైన్? అక్కడి నుంచి కిరండల్ బచ్చేల నుంచి పైప్ ద్వారా ప్లాంట్ వరకు స్లరీ ఆల్రెడీ వస్తుంది సార్. విశాఖపట్నంలో ఉన్న ఎస్ఆర్ పల్టైజేషన్ ప్లాంట్, అఫ్ కోర్స్ ఇప్పుడు అది మిట్టలు కొనుక్కున్నారు. ఆ ఎస్ఆర్ పల్టైజేషన్ ప్లాంట్కి పైప్ లైన్ ఉంది, స్లరీ. వాళ్ళందరికీ ఉండగా మీకు లేకపోవడం ఏంటంటే ఇక్కడ ఒకటి సార్, ప్రభుత్వ రంగంలో మాకు ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే, ఇప్పుడు మీ ఫ్యాన్ బాగోలేదు, ఏసీ కొనుక్కోవాలంటే వెంటనే మీరు డబ్బులు చూసుకుని కొనుక్కుంటారు. మేము దానికి బోల్డ్ నోట్స్ పెట్టాలి. ఈ పైప్ లైన్ అనేది ఇది ఒక పెద్ద ప్రాజెక్టు, ఒక 400-500 కోట్లు ఖర్చు అయ్యే ప్రాజెక్టుకి 400 కోట్లు ఎంత అండి? మీకు ఇప్పుడు 11,400 కోట్లు ఇచ్చారు, అందులో ఒక 500 కోట్లు ఇవ్వాలి కదా సార్, అనుమతులు తేవాలి కదా. అది ఆ విజన్ ఉండాలి కదా సార్. మా చేతిలో ఏమీ ఉండదు సార్. ఎవ్రీథింగ్ ఇన్ ది మినిస్ట్రీ, క్యాబినెట్ వాళ్ళు చెప్పినట్లే. అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఒక సమస్య ఏమో సరే, ముడి సరుకు ఖనిజం ఇది లేకపోవడం అనేది ఒకటి. రెండవది, నిర్ణయాలు తీసుకోవడానికి తగిన వ్యక్తులు ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో లేరు, పై స్థాయిలో. ఏ స్థాయిలో లేరు. ఎందుకంటే హెచ్ఓడి స్థాయిలో కూడా సార్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఉండాలి. నా 5 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు ఆపారు. అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారండి ఇప్పుడు? ప్రజెంట్ 9,500. అంటే ఎవ్రీ మంత్ ఒక 50 to 100 రిటైర్ అవుతున్నారు సార్. అరౌండ్ 9,000 ఉన్నారు ఇప్పుడు. 15 to 20 రిజిగ్నేషన్లు అవుతున్నాయి. ఓకే, ఇక్కడ ఒక కీలకమైనది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఎవరు అడిగితే ఒక కామెంట్ చేశాడు ఆయన. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికులు లేకపోతే ఉద్యోగులు ఏం పని చేయకుండా నడవమంటే ఎట్లా నడుస్తుంది? పని చేయకుండా జీతం కావాలంటే ఎట్లా వస్తాయి? పని చేయకుండా లాభాలను నడవాలంటే ఎట్లా నడుస్తుంది? ప్రైవేట్లో నడవట్లేదా? ఇక్కడ ఎందుకు నడవట్లేదంటే మనసు పెట్టి ఎవరూ పని చేయడం లేదు. అది యాక్చువల్గా అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఆయన అంటే అక్కడ ఒక సమిట్లో ఆ క్వశ్చన్ అడగటం, విశాఖపట్నం గురించి, స్టీల్ ప్లాంట్ గురించి అడగటం అనే దాన్ని మరి ఆయన ఆ టైంలో అందులో 2 రోజుల నుంచి కంటిన్యూస్ ఉన్నారు. హీ ఎక్స్పెక్టెడ్ మేబీ ఆయన ప్లేస్లో నేనున్నా, మీరున్నా, సమిట్ గురించి, పెట్టుబడుల గురించి అడుగుతాం. ఇది అలా అడిగేటప్పటికి అది అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ కొన్ని చెప్పండొచ్చు. యాక్చువల్గా ఒకటి సార్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు డిపిఆర్ ఫిగరు ఒక మనిషి 232 టన్నులు చేయాలి. టన్స్ పర్ మ్యాన్ ఇయర్ అనేది ప్రొడక్టివిటీ. దట్ ఇండికేట్స్ అంటే మేము అక్కడికి వెళ్ళిపోతే బయట నుంచి ఎవరో వచ్చి పనిచేయరు కదా సార్. అవును. ఈ 6 నెలల ఎఫిషియన్సీ తీసుకోండి, 785 టన్నులు చేశాను మేము. ఏంటి పర్సన్ ప్రొడక్టివిటీ? అసలు అదే సిపిఆర్లో ఒరిజినల్గా అనుకున్నదేమో యాక్చువల్గా ఫస్ట్ 232 మేము ఎప్పుడో దాటేసాం. అది ఎప్పుడు వే బ్యాక్ 2002-03లోనే దాటాము. దాటకపోతే మాకు లాభాలు వచ్చాయి కాదు. బట్ తర్వాత మారిన తర్వాత మినిమం 400 అనేది 500 వరకు వెళ్ళాలి. ఇది ఇనిషియల్ టార్గెట్స్. అప్పుడు ఎంప్లాయీస్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంప్లాయీస్ పూర్తిగా తగ్గించేసిన తర్వాత ఇప్పుడు 785 మా ఫిగర్ అయితే, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బ్రహ్మాండమైన లాభాలు ఉందని చెప్తున్నారు కదా, వాళ్ళ ఫిగర్ 625. అంటే వాళ్ళ కంటే మీ దగ్గర కార్మికులు ఎక్కువ 160 ప్రొడక్టివిటీ తీసుకొస్తున్నారు. ఎక్కువ ప్రొడక్టివిటీ ఈ 6 నెలల్లో వచ్చింది సార్. నేనేమి పాత ఫిగర్లు చెప్పట్లా. అద్భుతమైన 2021-22లో మేము 3 ఫర్నేసులతో 6 మిలియన్ టన్ రేట్ వరకు ప్రొడ్యూస్ చేసాం ఫస్ట్ హాఫ్లో. మీకు ఇక్కడ ఇంకోటి అదే ఆశ్చర్యకరమైన విషయం, ఇది ప్రైవేటీకరణ ప్రకటించే నాటికి మేము 1008 కోట్ల లాభంలో ఉన్నాం. సో లాభ నష్టాలు అనేవి దీనికి ప్రాతిపదిక కాదు, అమ్మటానికి ప్రాతిపదిక కాదు. ఇప్పుడు మేము లాభాల్లో ఉంచితే లాభాల్లో ఉంటుంది, లేదంటే అమ్మేస్తాం, ఇవన్నీ కాదు. పాలసీ ప్రకారం అమ్ముదాం ఉన్నారు అంతే. ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులు 9,000 మీ ప్లాంట్కి ఎక్కువ తక్కువ? చాలా తక్కువ సార్. ఎందుకని అంటే ఇక్కడ ఎక్విప్మెంట్ ఇందాకే చెప్పాను మీకు ఒక ఎగ్జాంపుల్. ఓల్డ్ 3 మిలియన్ టన్ ప్లాంట్కి యాక్చువల్గా మేము కొత్త 4.3 మిలియన్ టన్ ప్లాంట్కి మేము రిక్రూట్ చేసింది 5,000, 4,999 మాత్రమే
అప్రూవ్డ్. మిగిలిన వాళ్ళు అంటే సెకండ్ ఫేజ్లో 2005 తర్వాత రిక్రూట్ చేసిన వాళ్ళలో మిగిలిన వాళ్ళు రిటైర్మెంట్స్కి రీప్లేస్మెంట్. ఈ ఓల్డ్ టెక్నాలజీతో ఉన్న ప్లాంట్కి మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి. మీరు 1 మిలియన్ టన్నుకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 20 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉన్నదానికి 2700 మంది ఉన్నారు మ్యాన్ పవర్. ఇక్కడ మా దగ్గర ఇప్పుడు 1350 ఉన్నారు. అంటే ఎంత తక్కువతో మేము పనిచేస్తున్నామో చూడండి. ఇప్పుడు మ్యాన్ పవర్ ఎక్కువ అనేది ఒక కొన్ని తప్పుడు నివేదికల బేస్ చేసుకుని, అంటే అప్పుడు యాక్చువల్గా 4 మిలియన్ తీసాం కాబట్టి ఫుల్ 7.3 మిలియన్కి రిక్రూట్ చేసిన మ్యాన్ పవర్ని ఆ రేషియోలో క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఎక్కువ అనేది ప్రీవియస్ గవర్నమెంట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ డిసైడ్ చేశారు. అందుకని కట్ చేసుకుంటూ వచ్చారు. వాస్తవంగా అది 7 మిలియన్ కదా. ఇప్పుడు మనం 4 కార్లు ఉన్నాయి, 2 కార్లు తిప్పలేదు, 4 డ్రైవర్లను పెట్టాం. అది ఎక్కువ అంటే ఎలాగవుతుంది? 4 కార్లను తిప్పడానికి 4 డ్రైవర్లను పెట్టుకున్నాం. సేమ్ కైండ్లో 7.3 మిలియన్కి ఏదైతే మేము రిక్రూట్ చేసుకున్నామో ప్రొడక్షన్ యూటిలైజేషన్ పెంచడం మానేసి దానికి రకరకాల కారణాలు. ఇప్పుడు ఫుల్ యూటిలైజేషన్ అవుతుందా? ఇప్పుడు కూడా 3 ఫర్నేసులు, దానికి సరిపడా రా మెటీరియల్ లేదు, సరిపడా మ్యాన్ పవర్ లేదు. ఇప్పుడు 12 అవర్స్ డ్యూటీలు ఎందుకు సార్ వేస్తారు? మ్యాన్ పవర్ తక్కువ తీసేసాం, 8 అవర్స్ చేసి పంపించాలి కదా. మీకు ఇక్కడ 8 అవర్స్ అంటే మేము 8.5 అవర్స్ అండి మా వర్కింగ్ అవర్స్. ఆర్థిక సంస్కరణలు మొదలు 12 గంటలు చేశారు అన్నారేంటి? ఇప్పుడు 12 గంటలు మోస్ట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్లో కోర్ జోన్స్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఆఫీసర్స్ 12 అవర్స్ అఫీషియల్ డ్యూటీలు వేస్తున్నారు. 12 గంటలు డ్యూటీలు పనిచేస్తున్నాం కోర్ జోన్స్లో ఏ ఇబ్బంది వచ్చినా. ఓకే, ఇప్పుడు చివరిగా ఏంటంటే మీరు చెప్పాల్సింది, ఇప్పుడు మళ్ళీ స్టీల్ ప్లాంట్ బతకాలి అంటే, దాన్ని ప్రైవేటైజ్ చేయకూడదు అంటే, అది వీళ్ళందరూ కోరుకుంటున్నట్టుగా లాభాల్లో ఉండాలి అంటే ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏంటి అసలు? ఒక 4, 5, 6 ఉంటాయి కదా ఇంపార్టెంట్ ఇష్యూస్, ఏంటి అవి? ఏం లేదు సార్, సింపుల్. ఈ పాలసీ ఏదైతే ఉందో ఒకసారి రివ్యూ చేయించి స్టీల్ని స్ట్రాటజిక్లో పెట్టి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయాలి. దట్ ఈస్ ద వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. సెయిల్లో విలీనం చేయడం అంటే ఏంటి? దాని ఇంప్లికేషన్ ఏంటి? అంటే ఇప్పుడు సెయిల్లో మనం స్టార్టింగ్లో రౌర్కెలా, బెలాయి, బొకారో కట్టారు సార్. బన్నపూర్ స్టీల్ ప్లాంట్ అది ప్రైవేట్ ప్లాంట్, బెంగాల్ ఐరన్ వర్క్స్. దాన్ని సెయిల్ సబ్సిడీ కింద తీసుకుని తర్వాత సెయిల్లో మెర్జ్ చేశారు. అలాగే విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ కంపెనీ, అది బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఉన్న ప్లాంట్ని మన స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కుతో పాటు దాన్ని కూడా డెసిషన్ తీసుకుని దాన్ని మెర్జ్ చేసుకున్నారు. అంటే మేము బోర్డు అంతా ఇంకా డిమాలిష్ అయిపోద్ది, టోటల్ ఎంటైర్ థింగ్ ప్రాపర్టీ అంతా కూడా సెయిల్ అండర్లోకి వెళ్తుంది. సెయిల్ అండర్లోకి వెళ్తే మాకు ఐరన్ ఓర్ 3-4 సోర్సుల నుంచి వస్తుందండి. ఇక్కడలాగా ఎన్ఎండిసి ఒక్కదాని మీద ఆధారపడాలని పని లేదు. అవసరమైతే కొంత ఐరన్ ఎన్ఎండిసి నుంచి కొంటాం. దానివల్ల స్ట్రైట్ అవే ఐరన్ ఓవర్లో 3,000 to 4,000 లెస్ అవుతుంది. నెక్స్ట్ మాకు కోకింగ్ కోల్ వాళ్ళైనా మేమైనా బయట నుంచే కొనాలి. ఆస్ట్రేలియా కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, వాళ్ళందరికీ కూడా పోర్ట్ లేదు, మనకి పోర్ట్ ఉంది అడ్వాంటేజ్. అవును, గంగవరం ప్రయోజనం లేకుండా అయిపోయింది. దాని మీద మాకు టన్నుకు 2,000 తక్కువ. బట్ కోల్లో మిగిలిన డబ్బులు మిగిలిన కాంపోనెంట్స్లో మాకు పెరిగిపోతుంది. వాళ్ళకి ఫెర్రోలైజ్ ప్లాంట్ ఉంది సార్, రిఫ్రాక్టరీ ప్లాంట్. ఎవరికి? సెయిల్కి. సో మీరు అనేది సెయిల్లో కనుక దీన్ని మెర్జ్ చేస్తే, సెయిల్ కింద కనుక నడుస్తుంటే మీకు ఆటోమేటిక్గా లాభంలోకి వెళ్తుందని. బ్రహ్మాండంగా డే 1 నుంచి. ఇప్పుడు సెయిల్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది సార్. ఇక్కడ RINL అమ్మటం అనేది, RINL ప్రైవేటైజ్ చేయడం అనేది ఓకే, ప్లాంట్కి సంబంధించినంత RIL వరకు అనుకుంటున్నారు. కానీ ఇది ఇలాగే ప్రస్తుతం సెయిల్లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే 1,00,000 కోట్లు పెట్టి ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. అందులో 80% అప్పులతో వెళ్తున్నారు వాళ్ళు. మీరు బర్ణపూర్లో తీసుకుంటే ఒక చెరువుని పూడ్చి అక్కడ బ్లాస్ట్. ఎవరు? సెయిల్ వాళ్ళు. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఏమంటుంది, ఇది నాన్ స్ట్రాటజిక్ అంటుంది, మళ్ళీ అట్ ది సేమ్ టైం మీరు డబుల్కి వెళ్ళండి అంటుంది. సెయిల్ని ఫోర్స్, స్టీల్ అవసరం కాబట్టి 10 మిలియన్ టన్ సెయిల్ ఇప్పుడు ఎక్స్పాండ్ చేయాలట. 10 మిలియన్ టన్ కాదండి, సెయిల్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి అనుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రెడీమేడ్గా ఉన్న మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎందుకని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు సార్? అక్కడ చాలా యాంగిల్స్ ఉన్నాయి సార్, ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే ఇక్కడ మీకు ఒకటి సార్, మార్కెట్ కండిషన్స్. సౌత్ ఇండియాలో మా కాంపిటీటర్స్ ఉన్నారు. జందాల్, తోరంగల్ దగ్గర 19 మిలియన్ టన్ ప్లాంట్ వెళ్ళిపోతున్నారు, రీచ్ అవుతున్నారు. వాళ్ళ ట్రయల్స్ వాళ్ళకు ఉంటాయి కదా సార్. వాళ్ళు దే వాంట్ RINL ప్రైవేట్ సెక్టర్. ఎందుకంటే సెయిల్తో కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు అక్కడికిక్కడ సెయిల్కి మార్కెట్ లేదు సౌత్లో. JSWనే జందాల్ సౌత్ వెస్ట్, దే వాంట్ మొనోపలీ. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు వ్యాపారం చేసుకున్న వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. ఇప్పుడు ఆర్సెలర్ నిప్పన్ వస్తుంది కదండి, ఆర్సెలర్ మిత్తల్ నిప్పన్ మొత్తం కలిపి భారీ ఎత్తు అని చెప్తున్నారు కదా, వాళ్ళకి మార్కెట్ ఉంటుందా సార్? అసలు ఇప్పటి వరకు మీరు ఎక్కడైనా చాలా ఇంచుమించు సంవత్సరం 6 నెలల నుంచి మీరు చూస్తున్నారు కదా, జనవరిలో అనుకుంటా వాళ్ళతో ఫస్ట్ అగ్రిమెంట్ అయింది. వాళ్ళ ప్రోడక్ట్ మీకు చెప్పారు ఎక్కడైనా బయటకు వచ్చిందా? ఎందుకని సార్? వరల్డ్ వైడ్లో నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చెప్పారు కదా,
ప్రైవేట్ ప్లాంట్లు అయితే లాభాల్లో ఉంటే ఆర్సిలర్ 3 కంపెనీలు ఎందుకు మూసేసుకున్నాడు? ఫారిన్ కంపెనీస్లో 3 కంట్రీస్లో మూసేసుకున్నారు. టాటా స్టీల్ అక్కడిది మన లండన్లోది మూసేశారు, అంటే ఐ మీన్ క్లోజర్కి దగ్గరగా ఉంది. అంటే నష్టాలు ప్రైవేట్లో కూడా వస్తాయి. ఇప్పుడు ఆర్సిలర్ మెటల్ వాళ్ళ ఇప్పుడు బ్లాస్ట్ ఫర్నెస్ రూట్లో ఏ డెవలప్డ్ కంట్రీ ఒప్పుకోవట్లేదు సార్. కాదండి, ఒకవైపున మూసుకుంటే వాళ్ళు వేరే చోట్ల, ఇక్కడ ఎందుకు వాళ్ళ మార్కెట్ వాళ్ళకు ఉంది. ఇక్కడ బ్లాస్ట్ ఫర్నెస్ రూట్లో ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి మన ఇండియాలో అలౌడ్. డెవలప్డ్ కంట్రీస్ అలౌ చేయట్లేదు ఇప్పుడు, ఎందుకంటే కార్బన్ ఎక్కువ వస్తుంది బయటకు వస్తుంది. నెక్స్ట్ లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ వాళ్ళకి. నెక్స్ట్ వాళ్ళ రిసోర్సెస్, సౌత్ ఆఫ్రికా ఉంది, వాటర్ లేదు. మీరు చూసారా మంచి క్రికెట్ మ్యాచ్లు కూడా రద్దయినాయి. ఇక్కడ వాటర్ ఉంది, ఇక్కడ మినరల్స్ ఉన్నాయి, ఐరన్ ఓర్ ఉంది. అలా ఆర్సిలర్ మెటల్కి ఐరన్ ఓర్ అక్కర్లేదు సార్. వాళ్ళకి 4 దేశాల్లో ఉంది. పోర్ట్ ఇస్తున్నప్పుడు మీరు ఎన్ఎండిసి దగ్గర కొనుక్కుని రైల్వే లైన్ నుంచి తెచ్చుకునే దానికన్నా వాళ్ళకి తక్కువకి వస్తుంది. అదేలే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, చూశాను ఎక్కడో ఆ ప్రెస్ మీట్లోనే. మీరు చూడండి, ప్రైవేటులో పెడుతున్నారు వాళ్ళు, ఆర్సిలర్ మిత్తల వాళ్ళు, వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా లాభంలోకి వెళ్ళిపోతారో సంవత్సరం లోపల అని కూడా అన్నాడు. అదెలా చెప్తారు సార్, మనం చెప్పలేం. ఇప్పుడు ఇక్కడ భూషణ్, ఓకే, మనం మెయిన్ పాయింట్కి వద్దాం మళ్ళీ. ఇప్పుడు మీరేమన్నారు, ఒకటి సెయిల్లో మెర్జీ కనుక చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఢోకా ఉండదు. విశాఖపట్నానికే కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కే కాదు సార్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా ఢోకా ఉండదు. నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఇవాళ చెప్తున్నాను సార్ ఆన్ రికార్డు, నెక్స్ట్ ఇదే కనుక ఇలాగే వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకుంటా వెళ్తే సెయిల్ కూడా మునిగిపోతుంది సార్. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీగా ఎవరు ఇవ్వట్లేదు, గవర్నమెంట్ బడ్జెట్ ఇవ్వట్లేదు. 1,00,000 కోట్లు బడ్జెట్ ఇచ్చింది అనుకోండి గవర్నమెంట్, నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు సెయిల్ సొంత డబ్బులతో వాళ్ళ అప్పులతో ఎక్స్పాన్షన్. ఓకే, ఇప్పుడు మీరు అన్ని సమస్యలకి ఇదే పరిష్కారం అన్నట్టుగా చెప్తున్నారు, ఇది సెయిల్లో మెర్జ్ చేయటం, అవునా? అంటే మీరు అనేది ఏంటి, ముడి సరుకు సమస్య తీరిపోతుంది, వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది, వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. వర్కింగ్ క్యాపిటల్ మాకు మెయిన్ ఈ రెండు మేజర్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఎంప్లాయీస్ ఫోర్స్, వర్క్ ఫోర్స్ ఉన్నప్పుడు సెయిల్ కల్చర్, ఇక్కడ సెయిల్ కల్చర్లో చూసుకున్నప్పుడు ఇక్కడ తక్కువ మ్యాన్ పవర్ ఉంది. నెక్స్ట్ లాజిస్టిక్స్ అడ్వాంటేజ్ ఉంటుంది. సౌత్ ఇండియాలో మనం ఫుల్ ప్రొడక్షన్ తీసినప్పుడు ఖచ్చితంగా లాభాలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ 2,000 to 3,000 crores ఈజీగా సెయిల్లో కలిపితే ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ వస్తాయి. సెకండ్ ఇయర్ అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఎక్విప్మెంట్ని మనం సర్టన్ ఎక్విప్మెంట్ కోకోవన్స్ కానీ ఆర్ఎంహెచ్పి సెంట్రల్ ప్లాంట్ని కొంత పెంచాలి, కెపాసిటీలు పెంచాలి. సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఇక్కడ లాభాలు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ సార్, 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు 10 ఎకరాల భూమి కష్టాల గురించి అమ్ముకుంటున్నాడు 10 లక్షలకి. రెండో కొడుకు అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యి నాన్న 10 ఎకరాలు కొనమన్నాడు. ఆ భూమి వాల్యూ 20 లక్షలు అనుకోండి. ఏం చెప్తాడు తండ్రి, ఒరే ఆడు 10కి అమ్ముతాను అంటున్నాడు, తమ్ముడే కదా 12, 13 ఇచ్చి తీసేసుకో, మన భూమి మన దగ్గర ఉంటుంది అంటారు. అలా కాకుండా అది 10కి అమ్మిచ్చి బయట మార్కెట్లో 20 కొంటామా? సెయిల్ అదే జరుగుతుంది. 10 million ton ప్లాంట్కి ఎక్స్పాన్షన్ కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ 35,000 crores ఇస్తే 35,000 crores ఇస్తే RNL సెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంది సార్, ప్రైమ్ గవర్నమెంట్ పాలసీ ఏంటి, ఓవరాల్గా ఎంటైర్ డిస్ఇన్వెస్ట్మెంట్. సెయిల్ ఆల్రెడీ 35% డిస్ఇన్వెస్టెడ్, ఇది అందులో కలిపితే ఇది కూడా డిస్ఇన్వెస్టెడే కదా. సో అవసరమైతే ఇంకో 5%, 2%, 3% షేర్లు అమ్ముకుంటారు సెయిల్కి అంతటికి కావాలి అనుకుంటే. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం కూడా ఉంది సార్. సెయిల్ మెజర్ చేస్తే వాళ్ళకి ఇప్పుడు 7.3 million కట్టడానికి ఆర్సిలర్ మెటల్కి 70,000 కోట్లు అన్నారు కదా, 75,000 కోట్లు. ఈ 7.3కి సెయిల్కి కూడా అంతకన్నా ఎక్కువ అయితే అవుద్ది కానీ తక్కువ అయితే అవ్వదు కదా. ఇది 30,000 కోట్లకు 35,000 కోట్లకు వస్తున్నప్పుడు అది ప్రొడక్షన్లోకి రావడానికి ఎంతకాలం పడుతుంది? కొత్త ప్లాంట్ అయితే డే 1 నుంచి ప్రొడక్షన్ వస్తుంది. అంటే ఇది నడిచొచ్చే కొడుకు, సెయిల్ని ఇది నిలబెట్టుద్ది, మేము నిలబడతాం. నెక్స్ట్ ఇక్కడ సెయిల్కి ఉన్న ఇంకొక పెద్ద లిమిటేషన్ ఏంటంటే ల్యాండ్. మీరు ఇందాకే చెప్పాను, బర్నపూర్లో చెరువును పూడ్చి బ్లాస్ట్ ఫర్నెస్ కడుతున్నారు. అదే హైడ్రా బఫర్ స్టీల్ ప్లాంట్కి ఎంత ల్యాండ్ ఉందండి? 19,670 చిల్లర ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతం. అందులో 12,000 ప్లాంట్ కోసం అంటే 7,000 acresలో మనం 3,500 acres గ్రీన్ బెల్ట్ అని ఉంచాము. ఇంకో 3,500, అందులో 1,100 acres ఎన్ఎండిసికి ఇచ్చాము. ఇంకో 2,500 బయట ఉంది. బట్ ప్లాంట్ ఇంకొక 8 million ton కట్టడానికి మాకు ప్లాంట్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సార్, 24 hours వాటరు కరెంటు ఎక్కడికైనా పట్టుకెళ్ళగలం, అంత మొత్తం ప్రొటెక్టెడ్ ల్యాండ్. ఇప్పుడు అక్కడ బర్నపూర్లోనే ఉన్న చెరువును పూడ్చి కడుతున్నారు. రౌర్కేలాలో అక్కడ ఆల్రెడీ కొంత ల్యాండ్ ఎక్విజిట్ చేసి మళ్ళీ వాళ్ళ నిర్వాసితులను చేసి కట్టాలి.
సో ఇదంతా కూడా ఎక్స్ట్రా బర్డెనే కదా ఫర్ సెయిల్. అవునులే. సెయిల్ కూడా ప్రభుత్వ రంగ సంస్థే కదా. చంద్రబాబు నాయుడు గారు బ్రాడర్ వేలో ఆలోచిస్తారు. ఇప్పుడు కూడా దేశం గురించి ఆలోచించాలంటారు కదా, మరి సెయిల్ గురించి కూడా ఆలోచించాలి సార్. రేపు ఖచ్చితంగా సెయిల్కి ప్రాబ్లం అవుతుంది, మాకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇది కలపమని. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏంటంటే పైన టాప్ లీడర్షిప్ లేదా? టాప్ లీడర్షిప్ ఇప్పుడు ప్రజెంట్ డైరెక్ట్ పర్సనల్ లేరు సార్. సిఎండి లేరా? సిఎండి గారు లాస్ట్ ఇయర్ శక్తిమణి గారు అని చెప్పి ఈ ప్లాంట్లోనే 15 years పనిచేసి ఆయన 2 కంపెనీలు మారి ఫ్యాక్ట్లో డిఎఫ్గా ఉన్న ఆయన దీన్ని సెలెక్ట్ అయ్యారు. అంటే దీనికి సెంట్రల్లో బోర్డు ఒకటి ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ బోర్డు. వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడున్న తాత్కాలిక చైర్మన్ గారు అప్పుడు షార్ట్ లిస్ట్ అవ్వలేదు, ఆయన అయ్యారు, ఆయన సెలెక్ట్ అయ్యారు. ఈ తాత్కాలిక చైర్మన్ గారు అప్పుడు డివో కింద పనిచేసి మాయిల్ కంపెనీకి సిఎండి కింద వెళ్ళారు. మరి ఆయన్ని ఆ 1 year నుంచి ఆయనకి ఇవ్వకుండా, రిక్రూట్మెంట్ ఇవ్వకుండా ఈయన్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఆయన డిసెంబర్లో ఆయన రిటైర్ అవుతున్నారు. అంటే లోపల వాళ్ళకి పైన స్టీల్ మినిస్ట్రీలో వాళ్ళు ఏముందో మాకు తెలియదు, కానీ శక్తిమణి గారు అదే ఫ్యాక్టరీకి సిఎండిగా మొన్న వెళ్ళి చూశారు 1 year పాటు. ఇక్కడ ఒకటి సార్, ప్రతి ఒక్కళ్ళు కెరీర్ కోసం చూసుకుంటారు. ఐఏఎస్ సెలెక్ట్ అవ్వకపోతే ఐపీఎస్ సెలెక్ట్ అయితే మళ్ళీ సంవత్సరం సెలవు పెట్టి ఐఏఎస్ అవుతారు. అలాగే ఇక్కడ జాయిన్ అయిన ఇంజనీర్స్ కూడా సేమ్ కెరీర్ చూసుకుంటాం. 5 సంవత్సరాల నుంచి కెరీర్ లేదు సార్ మాకు. ఇంత ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత యంగ్ బ్లడ్ ఎందుకు వెళ్ళిపోతుంది ప్లాంట్ వదిలి? దానికి వద్దాం. మీరు అది చెప్పలా నాకు. సిఎండిగా ఎవరు లేరా ఇప్పుడు? సిఎండిగా ఆయనే కంటిన్యూ అవుతున్నారు. ఆయన నాగపూర్లో హెడ్ ఆఫీస్లో మాయిల్కి, ఇక్కడ మాకు. ఓకే, రెండు పడవల మీద. అంటే దీని మీద ఫోకస్ లేదు. అంటే మరి టెక్నాలజీ పెరిగింది కాబట్టి అక్కడి నుంచి మానిటర్ చేస్తామని వాళ్ళ దృష్టిలో, మినిస్ట్రీ దృష్టిలో బాగుండబట్టి ఆయన కంటిన్యూ చేస్తున్నారు. ఈ మాట అంటున్నారు కదా, అందరూ వెళ్ళిపోతున్నారని. ఎంతమంది వెళ్తున్నారండి? ఎందుకు వెళ్తున్నారు ఉద్యోగులు? సార్ ఇప్పుడు మీరు నేను ఒక బస్సు ఎక్కాను సార్, ఆ డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుకుని తాగి ఊపుతున్నాడు అనుకోండి సార్, ఇమ్మీడియట్గా దిగిపోతాం కదా, ఆటో అయినా ఏదైనా. వెళ్ళే విధానం మాకు తెలుస్తుంది సార్, లోపల ఉన్న మాకు తెలుస్తుంది. ద వే ద ప్లాంట్ ఈస్ గోయింగ్ అనేది లాస్ట్ 3 years నుంచి, ఇన్ పర్టికులర్ లాస్ట్ 1 year నుంచి ఎవరికి అక్కడ నమ్మకం కలగట్లేదు. రేపు కెరీర్ ఎలా ఉంటుంది అంటే ఇది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారా? లేదండి, మా వాళ్ళందరూ కూడా ఎన్ఐటిఎన్స్ ఐఐటిఎన్స్ ద బెస్ట్ క్రీమ్ మా దగ్గర ఉన్నారు సార్. ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు కళ్ళగద్దుకుని బయట తీసుకుంటున్నారు సార్. అదే ఎక్కడ మొన్న ఒకే కంపెనీ వస్తే 27 మంది మా ఒక డిపార్ట్మెంట్ నుంచి 27 మంది వెళ్ళిపోతున్నారు. ఈవెన్ ఐటీఐ చదివి ఐటీఐ పోస్టుకు ఉన్న వాళ్ళందరూ, ఐటీఐ డిప్లొమా పోస్టులకు ఉన్న వాళ్ళు కూడా గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు మా దగ్గర. యావరేజ్ ఎడ్యుకేషన్ మా దగ్గర మినిమం డిప్లొమా. సో గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరూ బయట అవకాశాలు ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా మునిగిపోయినామని వాళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే ఇదేంటంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది, సేవ్ చేస్తారన్న హోప్తో మేము ఉన్నాం. ఓకే ఓకే, చూద్దాం మరి భవిష్యత్తు ఎట్లా ఉంటుందో. మరి మీరు చెప్పినట్టు సేల్లో మెర్జే దీనికి పరిష్కారం, లేకపోతే దీన్ని పట్టించుకునే నాదుడు లేడు. లేకపోతే సేమ్ సార్, మళ్ళీ అగైన్ రా మెటీరియల్ కాస్ట్ పెరుగుద్ది, లేకపోతే ఏదో ప్రాబ్లం వస్తుంది మళ్ళీ. కాబట్టి 11,400 కోట్లు ఇచ్చారు కాబట్టి గ్యారంటీ ఏమీ లేదు అసలు అది సర్వైవ్ అవుతుందని. లేదు కదా. ఇప్పుడు ఒకటే సార్, 11,400 ఎవ్రీథింగ్ బాగుంటే ఏ గవర్నమెంట్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే 1st తారీఖు జీతాలు ఇచ్చారు. నేనైతే చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే జీతం ఫస్ట్ ఇస్తే మనం వర్క్లోకి ప్రాబ్లం తేము, జీతం రాకపోతే ప్రాబ్లమ్స్ తీసుకొస్తాం. ఇప్పుడు మాకు గత సంవత్సర కాలంగా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి ఇప్పుడు వరకు 3.5 నెలల జీతం పెండింగ్ ఉంది. అంటే నాకు మొత్తం ఎంప్లాయీస్ అందరికీ రిటైర్ అయిన వాళ్ళకి సెటిల్ అవ్వాల. ఇంకొక ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే సార్, మా దగ్గర 800 ఆడ్ విడో పెన్షనర్స్ ఉన్నారు. వాళ్ళ బేసిక్ వాళ్ళ పిఎఫ్ గ్రాట్యుటీలు డిపాజిట్ చేస్తారు. 220 కోట్లు 30 కోట్లు డిపాజిట్ చేశారు. వాళ్ళకి ఇవ్వాల్సినంత 4.5 కోట్లు నెల పెన్షన్, వాళ్ళు కూడా పెండింగ్ పెట్టారు. అంటే ఇక్కడ మేము ఎవరిని అడగడానికి కూడా ఏమీ లేదు సార్. ఎవరిని అడుగుతున్నా ఇక్కడ కాదు, ఢిల్లీ డెసిషన్. మేము మాట్లాడితే ఢిల్లీ ఎక్కడ వెళ్తాం. ఇంకోటి కూడా జరిగింది సార్, గత సంవత్సర కాలంగా మేము జనరల్గా సెక్రటరీలు కానీ ఎవరైనా వస్తే అసోసియేషన్స్తో మాట్లాడతారు. అది కూడా ఇప్పుడు లేదు సార్. జనరల్గా అట్లాంటి డైలాగ్ అయితే ఎంప్లాయీస్కి, నా ఆఫీసెస్కి నమ్మకం. మరి సెక్రటరీ గారు వచ్చారు, మా జనరల్ సెక్రటరీ వెళ్ళాడు, మా ఇష్యూ గురించి చెప్పాడు, మాకు హెచ్ఆర్ ఆపారు సార్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం లాంటి కాస్మోపాలిటన్ సిటీలో, నెంబర్ 1 సిటీ ఏపీలో ఇంటద్దెలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. బయట ఉంటే హెచ్ఆర్ఏ లేదు. అమరావతి అప్పుడు 2 హెచ్ఆర్ఏలు ఇచ్చారు, 10 సంవత్సరాల పాటు 2 ఇచ్చారు. ఇప్పుడు కంటిన్యూ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకంటే ఫ్యామిలీ హైదరాబాద్లో ఉండిపోయింది కాబట్టి.
మరి మాకు విశాఖపట్నంలో సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఈఎంఐలు కట్టుకున్న వాళ్ళకి హెచ్ఆర్ఏ లేదు. గత సంవత్సరం 2 నెలలుగా ఆపారు. అంటే ఇవన్నీ కూడా ఇట్ లీడ్స్ టు ఎంప్లాయీస్, అరే తొందరగా ఏదో దారి చూసుకుని వెళ్ళిపోదాం, డెప్యుటేషన్ మీద వెళ్ళిపోతున్నారు, సబటికల్ లీవ్ పెట్టి వెళ్ళిపోతున్నారు. సో ఇదంతా కూడా ఎక్కడ పడుతుందండి సార్, ఒక స్టీల్లో ఒక 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు వాడు దేశానికి వాడు బలం సార్. వాళ్ళు వెళ్ళిపోయి ఆడిటింగ్లోనో ఇంకో కంపెనీలో జాయిన్ అయితే వాడి నాలెడ్జ్ అంతా పోతుంది. ఇది ప్రభుత్వ రకంగా కూడా నష్టం జరుగుతుంది. నష్టం జరుగుతుంది సార్ ఖచ్చితంగా. ఓకే. సో సెయిల్లో మెర్జ్ చేసే విషయానికి సంబంధించి ఏమన్నా హోప్ ఉందండి? ఏం లేదా సార్? డెమోక్రసీలో నేను నమ్మేది చిన్న విషయం కూడా ఇంపాసిబుల్ అవుతుంది, చాలా పెద్ద విషయం కూడా పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ నేను అంటే ఈ విషయం మీద మీరు ఈ 9,000 మంది ఎంప్లాయీస్ ఆ మాట మీద ఉన్నారా, సెయిల్లోకి వెళ్తే మంచిదని? సార్ స్టీల్ అథారిటీ నిన్నగాక మన బ్యాడ్జీలు పెట్టారు సార్. ఇప్పుడు కూడా కార్మిక సంఘాలు 18 మంది సంతకాలు పెట్టి సెయిల్లో కలపండి, విలీనం చేయండి, స్టీల్ స్ట్రాటజిక్లో పెట్టండి అని చెప్పేసి 2 ఇయర్స్ బ్యాక్ 2023 అదే అక్టోబర్లో తీర్మానం చేసుకున్నారు. అది అందరికీ ఇచ్చాం మేము. ఈవెన్ ఎలక్షన్ ముందు లోకేష్ గారికి ఇచ్చాం, దానికి ప్రజెంటేషన్ చేస్తే బెనిఫిట్స్ ఇచ్చాం. మా కార్మిక సంఘాలు, మా అధికార సంఘం మేమే కాదు సార్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉన్న సెఫీ స్టీల్ ఎగ్జిక్యూటివ్ ఫెడరేషన్ కూడా దీని మీద 2021 ఏప్రిల్లో తీర్మానం చేసింది. నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫీసర్స్ అంటే దగ్గర 80-90 పబ్లిక్ సెక్టర్స్ ఉన్న ఆఫీసర్స్ అసోసియేషను నాట్ ఓన్లీ ఇదే కాదు సార్, స్టీల్ మినిస్ట్రీలో ఉన్న అన్నింటిని కూడా ఏకం చేయండి అని ఇచ్చింది. కానీ ఏం జరగట్లా. ఇప్పుడు ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ చిన్న కంపెనీ, బట్ బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఉన్న కంపెనీ. ఎందుకంటే ఫ్యూచర్లో స్క్రాప్ బేస్ స్టీలే డెవలప్డ్ కంట్రీస్ అన్ని చేస్తాయి. 300 అది కంటిన్యూస్గా 2018 నుంచి ప్రాఫిట్స్లో ఉంది. లాస్ట్ ఇయర్ 350 కోట్ల చిల్లరకి అమ్మేశారు. కొనుక్కున్న వాళ్ళు ఎవరు? జపాన్. ఎందుకు జపాన్ కొనుక్కుంది? వాళ్ళు మనకన్నా 30-40 సంవత్సరాల ముందు ఆలోచన చేస్తారు. అక్కడ హ్యూజ్ ఎర్త్క్వేక్స్ ఉన్నాయి కమింగ్ 5 ఇయర్స్లో. సో అక్కడ మళ్ళీ అగైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అక్కడ స్క్రాప్ బోర్డ్ అని జనరేట్ అవుతుంది. ఇక్కడ స్క్రాప్ని అక్కడ స్క్రాప్తో స్టీల్ తయారు చేయాలి, అది వాళ్ళ లక్ష్యం. సో మనం ప్రాఫిట్ లాస్తో సంబంధం లేకుండా వీటన్నిటిని కలపాలంటే అని అన్ని వర్గాలు అడుగుతున్నాయి. మేము 750 మంది కానీ అడుగు ముందుకు వెళ్ళాలి, ఇంతవరకు ముందుకు ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్ దానికి. ఓకే, ఇక అది కూడా చాలా పెద్ద చరిత్ర ఉంటుంది దాని వెనక. ఏమైనప్పటికీ విషయం ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి ప్రస్తుతానికి, కానీ ఈ సమస్యలను పరిష్కారం చేయడానికి కూడా అవకాశం ఉంది, ఎస్పెషల్లీ సెయిల్లో మెర్జర్ ద్వారా. అదే కదా మీరు చెప్పేది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూడా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కలపటం అనేది ఒక మార్గం అని కూడా అన్నారు ఆయన. ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని కలిసాం మేము. కలిసినప్పుడు ఆయనకి ఇవన్నీ వివరిస్తే ఆయన మన్నాడు ప్రెస్ మీట్లో జనగణంలో బిఫోర్ ఎలక్షన్ 6 నెలల ముందు స్టీల్ని స్ట్రాటజిక్ రంగంలో ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం అని ఆన్ రికార్డ్ ప్రెస్లో చెప్పారు. అందరూ చెప్తారు అది. స్టీల్ లేకుండా స్వచ్ఛ భారత్ టాయిలెట్ నుంచి ఆత్మనిర్భర్ రాకెట్ వరకు స్టీల్ అవసరం. మన కన్జంప్షన్ 100 కేజీలు కూడా లేదు, ఇప్పుడే 100కి రీచ్ అయింది. చైనా 635 కేజీలు కన్జంప్షను. ప్రొడక్షన్ 1100 మిలియన్ టన్నులు వాళ్ళది. మంది 300 చేరటానికి ఇంకా 5 ఏళ్ళు టార్గెట్ పెట్టాం. సో స్టీల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది టువర్డ్స్ దట్ వెళ్ళాలంటే సెయిల్లో కలపాలి. ఓకే, అది మా కోరిక సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బిఫోర్ క్లోజింగ్ సార్, ఐ థ్యాంక్ వన్స్ అగైన్ యూ సార్. ఎందుకంటే సార్ ఇక్కడ కార్మికుల కష్టం అనేది ఒక్క నైట్ షిఫ్ట్ పని చేస్తే మీరు ఎనీ కోర్ డిపార్ట్మెంట్ ఇవాళ రోజున అందరూ మాట్లాడుతున్నారు. మాట్లాడిన రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా పబ్లిక్ సెక్టర్ గురించి చాలా చులకనగా మాట్లాడారు. ఐవీఆర్ కృష్ణారావు గారు చాలా తప్పు సార్. పబ్లిక్ సెక్టర్స్ 5 లక్షల కోట్లు డివిడెండ్స్ ఇచ్చినాయి. పబ్లిక్ సెక్టర్ ఎవ్రీ డెవలప్మెంట్లో పబ్లిక్ సెక్టర్ రోల్ ఉంది సార్. పబ్లిక్ సెక్టర్ గురించి అంత తక్కువగా మాట్లాడటం అనేది చాలా తప్పు సార్. సో ప్రభుత్వ రంగంలో సంస్థలు బాగుండాలి, మిక్స్డ్ ఎకానమీ డెవలప్మెంట్ అవ్వాలంటే ప్రభుత్వ రంగం అనేది ఖచ్చితంగా ఉండాలి సార్. ప్రభుత్వ రంగం లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. థ్యాంక్ యూ సార్.